మనం ఇలా జరుపుకుంటున్నామో ఈ విధానంలో కొన్ని గొప్ప విషయాలు బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే 2020 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మానవ జాతిని కులం, మతం, జాతి అనే భేదం లేకుండా అందరినీ ప్రేమించి అందరినీ దేవుని దగ్గరికి చేర్చడానికి మహనీయుడు, మహోన్నతుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించినప్పుడు మరి ఆయన జనన విధానం అనేది చాలా చిన్నతనం నుంచే శ్రమలతో కూడుకున్నది అనే సంగతి బైబిల్ చదువుతున్న ప్రతి వారికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రియులరా, బాల్య దశలోనే రక్షకుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారిని సంహరించాలి అని చక్రవర్తులు పన్నాగం పన్నితే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభువారిని చిన్నతనము నుంచి కాపాడుకుంటూ వచ్చి సర్వ ప్రపంచ ప్రజలకు రక్షణ సంకల్పం దొరికే వరకు చాలా శ్రమలు, కష్టాలు అనుభవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం మనకి తెలియచేస్తుందనే సంగతి ఈ రాత్రి మీరు ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఎవరైతే ప్రపంచ ప్రజలను ఉద్ధరించడానికి ఈ లోకంలోనికి పుట్టుకొచ్చారో ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు వారు మన మధ్యకు రావడం అనేది చాలా గొప్ప సంగతిగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక చదివితే, యెషయా గారు రాసిన గ్రంథములో 9వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదివితే, యాలయనగా మనకి శిశువు పుట్టెను అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులకి ఇంచుమించుగా పిల్లలు పుట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. మగపిల్లలు పుట్టారు అనగానే మన వంశాన్ని నిలబెడతారని, మన ఇంటి పేరు ఉంటుందని చాలా సంతోషపడతాం. మరి తల్లిదండ్రులుగా మనకే చాలామంది పిల్లలు పుట్టినప్పుడు, మన గర్భాలలో నుంచి మన బిడ్డలు భూమి మీదకు పుట్టుకొస్తున్నప్పుడు మరలా ఈ ప్రపంచానికి ఒక శిశువు యొక్క జననం ఎందుకు జరిగింది అని మనం ఆలోచించగలగాలి. మనకు పుట్టిన పిల్లలు మన పిల్లలుగా ఉన్నారు. వాళ్ళని మనం గొప్పగా పెంచుకుంటే, వాళ్ళని గొప్పగా చదివించుకుంటే భవిష్యత్తులో తల్లిదండ్రులని వాళ్ళు చక్కగా చూసుకుంటారనే సంగతి మనకు తెలుసు. అయితే ఆ పిల్లల గురించి కాదు ఇక్కడ. మనకి మన పిల్లలు కాకుండా ఇంకొక శిశువు, సర్వ ప్రపంచ ప్రజలందరికీ అవసరమైన ఒక శిశువు ఈ లోకంలో పుట్టడం జరిగిందంట. అది చెబుతున్నాడు గ్రంథకర్త. చూసారా, యెషయా గారి ద్వారా ప్రపంచానికి రక్షకుడు ఒక ఆయన జన్మిస్తాడు అని క్రీస్తుకు పూర్వమే ప్రవచిస్తే, ఆ ప్రవచనసారంగా భూమి మీదకి వచ్చిన యేసుప్రభు గారు బాల్య దశ నుంచే పెద్దవాడయ్యేంత వరకు కూడా, సిలువనెక్కేంత వరకు కూడా చాలా శ్రమలు అనుభవించారు. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుప్రభు గారు పుట్టారు అని మనం ఇంత సందడిగా, ఇంత చక్కగా, ఇంత ఆనందంగా కేకు కూడా కట్ చేసుకుని, సన్మానాలు చేసుకుని, మంచి మంచి వంటలు చేసుకుని ఆర్భాటంగా జరుపుకుంటున్నాం. యేసుప్రభు గారు పుట్టారని చాలా ఆనందపడుతున్నాం. కానీ మన కొరకు పుట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రం మన వల్ల, ఈ లోకంలో పుట్టడం వల్ల ఆయనకి ఏమీ ఆనందం లేదు, సంతోషం లేదు అనే సంగతి మనం తెలుసుకోవాల్సిన వారై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన కొరకు పుట్టినవాడు గనుక, మన కోసం వచ్చినవాడు గనుక, ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సిద్ధపడి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదువుతుంటే మన పిల్లలు మనకు పుట్టడమే కాకుండా, యాలయనగా మనకు శిశువు పుట్టెను అంటే ఇంకొక శిశువు, ఇంకొక కుమారుడు, ఇంకొక బిడ్డ ఈ ప్రపంచం అందరి కొరకు పుట్టవలసిన అవసరం ఉందని పరలోకమందున్న దేవుడు ఆలోచించి ఈ లోకానికి పంపించాడు.
కాబట్టి ఈరోజు మీరు ఆలోచించండి, యేసుప్రభు గారు ఎందుకు పుట్టారు? ఇలా పండగ చేసుకుని భోజనాలు చేసి వెళ్ళిపోతామని కాదు. క్రైస్తవ బిడ్డలకి పండగ లేదు కాబట్టి నేను భూమి మీదకి వెళ్ళడం వల్ల వాళ్ళకు పండగ వచ్చినట్టు ఉంటుందని రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక అనేది కొంతమంది ప్రవక్తలు క్రీస్తు వారు పుట్టక మునుపు నుంచే ప్రవచించుకుంటూ వచ్చారు. పలానా దేశంలో బెత్లెహేము అనే గ్రామంలో కన్య మరియమ్మ గర్భంలో ఒక మహానుభావుడు జన్మిస్తాడు అని ఈ భూమి మీద పుట్టిన ఏ మహానుభావుల గురించి కూడా అంత ముందు నుంచి ఎవరు కూడా ప్రవచించలేదు కదండి. గాంధీ మహాత్ముడు మన దేశానికి జాతి పిత, ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ అంటాం, వెరీ గుడ్. అయినా సరే ఆయన జన్మ గురించి ఎవరు ముందుగా ప్రవచించలేదు. గౌతమ బుద్ధుడి గారు మంచి వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు, కానీ ఆయన జన్మిస్తాడు అని ఎవరు ముందుగా ప్రకటించలేదు. నెల్సన్ మండేలా గారు నల్ల జాతీయుల కొరకు పోరాడినటువంటి మహానుభావుడు, చాలా సంవత్సరాల పాటు చెరసాలలో జైల్లో జీవితాన్ని గడిపినటువంటి ఆదర్శప్రాయుడు. అయినా ఆయన పుడతాడు అని ముందు నుంచి ఎవరూ చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఆలోచించండి, ప్రపంచంలో మేధావులు ఉన్నారు, ప్రపంచంలో పెద్దలు ఉన్నారు, ప్రపంచంలో యుగపురుషులు ఉన్నారు, కానీ ఎవరు జన్మ గురించి కూడా ముందు నుంచి పలానా దేశంలో పలానా ఆయన పుడతారు, పలానా దేశంలో ఐన్స్టీన్ పుడతారు, పలానా దేశంలో నెల్సన్ మండేలా పుడతారు, భారతదేశంలో మహాత్మా గాంధీ పుడతారని ఎవరి గురించైనా ముందు నుంచి చెప్పడం జరిగిందా? లేదండి. కానీ యేసుక్రీస్తు అనే మహానుభావుడు పుడతాడని క్రీస్తుకు పూర్వం నుంచి వందల మంది ప్రవక్తలు ప్రవచించుకుంటూ వచ్చారు. ఆ ప్రవచనానుసారంగా భూమి మీదకు పుట్టినటువంటి మహానుభావుడే మన ప్రభు అయినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు పుట్టాడు తెలుసా అండి? మనం పండగ చేసుకుంటామని కాదు ప్రియులారా, ఆయన పుట్టడం మనందరికీ పండగే. కానీ మన జీవితాలని పాపపు బ్రతుకుల నుంచి రక్షించడానికి వచ్చారు. పాపపు ఊపిలో కొట్టుకుపోతున్న మనం ఇలా బ్రతికితే పరలోకం వెళ్ళలేమని, ఆదామవ్వల దగ్గర నుంచి పాపం చేసి దేవుని కృపను పొందుకోలేకపోతున్నామని, పరలోకానికి వెళ్ళలేకపోతున్నారని జాలిపడి మనందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చాడు. అది రక్షకుడు జన్మించినటువంటి కారణం. అంతేగాని మనం ఇంకా పాపులుగానే ఉండి, ఇంకా దుర్మార్గులుగానే ఉండి, ఇంకా త్రాగుబోతులుగానే ఉండి, ఇంకా వ్యభిచారులుగానే ఉండి పండగ చేసుకుంటారని కాదు యేసుప్రభు గారు పుట్టింది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. పాపము నుంచి విడుదల ఇవ్వాలని, పాపపు జీవితం నుంచి రక్షించాలని యేసుప్రభు గారు పుట్టారు. చూడండి, ఎంత కష్టమైనా అనుభవించడానికే పుట్టాడు ఆయన భూమి మీద మన కొరకు. అందుకనే యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. బాగా వినాలి ప్రియులారా, యేసుప్రభు గారు పుట్టాడని ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నాం. దానికి క్రిస్మస్ అని పేరు పెట్టామే. దేవుని బిడ్డలారా, అలా పుట్టిన ఆ శిశువు భుజం మీద ఏముందంట తెలుసా? రాజ్యము యొక్క భారం ఉందంట. ఏముందండి? రాజ్యభారం ఉంది. ఏంటా రాజ్యభారం? రాజ్యం అంటే ఏంటండి? రాజ్యం అంటే ఏంటండి? ఇదిగో మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. పాత ముఖ్యమంత్రి గారు పోయి కొత్త ముఖ్యమంత్రులు వస్తున్నారు, పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. మనం ఎన్ని చూస్తూనే ఉన్నాం. కనుక ఈ అధికారులుగా, ఈ మంత్రులుగా, ఈ దేశ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ మహానుభావులు పరిపాలించడానికి ఏం ఉండాలో తెలుసా అండి? ప్రజలు ఉండాలి, చట్టం ఉండాలి, వాళ్ళు సేద తీరటానికి పెద్ద పెద్ద భవంతులు ఉండాలి, పెద్ద పెద్ద భవంతులు ఉండాలి. ఏమండి? ఎర్రకోట ఉండాలి, అమెరికాలో వైట్ హౌస్ ఉండాలి, ఏమండి లండన్లో మహారాణి గారి కోట ఉండాలి. చూసారా? ఒక దేశాన్ని పరిపాలించేవారు భవంతులు, వాళ్ళు ఉండేటువంటి ఆ సామ్రాజ్యంలో వాళ్ళ నివాసాలు ఎలాగుంటాయి తెలుసా?
స్వర్గాన్ని తలపించేలాగా ఉంటాయి. అందులో వాళ్ళకి భోజనాలు వడ్డించేవాళ్ళు, వాళ్ళకి కారు నడిపేవాళ్ళు, ఏమా వాళ్ళకి పరిచర్య చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంత వైభవం ఉంటుంది. అందుకేనండి పదవులో ఉన్నవారికి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కనుకనే నేను పోటీ చేస్తానని ముందుకు వస్తారు. తెలుసా మీకు? ఈ లోకపు అధికారాలలో, ఈ లోకపు పరిపాలనలో అంత సుఖమే కదండి. కాలు కిందకి పెడితే కారు డోర్ తీసేవాళ్ళు ఉంటారు కదండి. కోట్ల రూపాయల కారుల్లో తిరుగుతాం, గన్మెన్లు ఉంటారు. ఒంటి మీద ఈగ కూడా ఆలనేయకుండా కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఉంటారు. కోట్ల రూపాయలు జీతాలు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి. అందుకే పదవి కోసం పరుగులు పెడతారు. కానీ యేసుప్రభు గారు గురించి ఆలోచిస్తే ఆయన కూడా పరిపాలన చేయడానికి వచ్చాడు భూమి మీదకి. ఏంటా పరిపాలన అంటారా? ఆయన భుజాల మీద రాజ్యము భారం ఉందంట. ఈరోజు పరిపాలకులుగా ఉన్నవారి భుజాల మీద భారమేమీ లేదు. ఉన్నదంతా సుఖమే కదండి. అన్ని వసతులు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రధానమంత్రి గారికి సలహాదారులు ఉంటారు. ఎక్కడ సంతకం పెట్టాలో చదివి ఇక్కడ పెట్టండి సార్ అని చూసుకునే వాళ్ళు ఉంటారు, పిఏలు ఉంటారు. యేసుప్రభు గారికి ఎవరున్నారండి? యేసుప్రభు గారికి ఎవరున్నారండి? ఆలోచించండి. అందుకే ఆయన భుజాల మీద ఈ ప్రపంచంలో ఏ రాజులకి లేనటువంటి ప్రపంచ భారం ఒకటి ఉంది. ఏంటో తెలుసండి? ఆయన భుజముల మీద రాజ్య భారం ఉందంట. ఏంటా భారం? ఆయన రాజ్యములో రథం ఉండదు, గుర్రం ఉండదు, కారు ఉండదు. ఆయన రాజ్యంలో ఆయన ఉండడానికి వైట్ హౌస్ లాంటి భవంతులు ఉండవు, బ్రిటిష్ మహారాణి లాంటి కోటలు ఉండవు, ఓరుగల్లు కోట లాంటి కోటలు ఉండవు. దేవుని బిడ్డలారా, మరి ఎక్కడుండి పరిపాలిస్తాడు యేసుప్రభు గారు? కాలి నడకనే పల్లె పల్లెకు వెళ్ళి పరిపాలన సాగించాడు. ఆ పరిపాలనే ఆత్మీయ జీవితాలతో, అద్భుతమైన బోధలతో చితికిపోయిన మానవ జీవితాలను నిలబెట్టిన ఆత్మీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను మన కుటుంబాల్ని రక్షించడానికి. ప్రియులారా, మనం పోగొట్టుకున్న పరలోక రాజ్యాన్ని తిరిగి మనకు దక్కించడానికి ఈ అవకాశమైన ఉపయోగించుకుని ఇక నుంచైనా మారు మనసు పొంది, ఇక నుంచైనా రక్షణ పొందుకుని దేవుని కొరకు మీరు బ్రతుకుతారనేటువంటి మంచి సంకల్పంతో ఎంత భారమైనా మోయడానికి యేసుప్రభు వారి లోకంలోకి వస్తే ఎవరైనా ఆయన వచ్చిన దానిని అర్థం చేసుకుంటున్నామా? పండగ చేసుకుంటున్నాం, మంచిదే. దేవుని బిడ్డలారా, యేసుప్రభు పుట్టాడు అనేది పండగే, పండగ చేసుకుంటున్నాం. కానీ ఆయన బోధన అర్థం చేసుకున్నామా? మనం అర్థం చేసుకున్నామా? పోయిన సంవత్సరం కూడా ఇలాగే ఈ వేదిక మీద ఎవరో ఒక ప్రసంగికులు వచ్చి ఉంటారు, మీకు వర్తమానం అందించుంటారు. ఇదే రకంగా ఒక పాస్టర్ గారు నడిపించుంటారు, గౌరవ అధ్యక్షులు ఎవరు వచ్చి ఉంటారు. ఇలాగనే ప్రార్థన చేసుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాం, భోజనాలు చేసుకుని వెళ్ళిపోయాం. ఇదిగో మరలా సంవత్సరం వచ్చాం, అదే పని. మరలా నెక్స్ట్ ఇయర్ 2004 డిసెంబరు మరలా ఇదే రోజున ఇలాగే వస్తాం, ఇలాగే వెళ్ళిపోతాం. మీరు ఒక విషయం ఆలోచించాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన మధ్య నుంచి మనుషులు జారిపోతున్నారు, ఏదో ఒక రోగానికి బలైపోయి చచ్చిపోతున్నారు. మారు మనసు పొందుతున్నారా? రక్షణ పొందుతున్నారా? రక్షకుడు వచ్చాడు అని పాట పాడుకుంటున్నాం. ఆ వచ్చిన రక్షకుడు ఇచ్చిన రక్షణ మనలో ఉందా? అది లేనప్పుడు మనం చేసుకునేది పండగ ఎలాగవుతుంది ప్రియులారా? కదా, ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు కదా. రక్షించడానికి వచ్చినప్పుడు ఆ రక్షణ నీకు లేదంటే, ఆ రక్షణలో నీ మార్పు జరగలేదంటే అసలు మన జీవితాలు ఇంకా చీకట్లో ఉన్నట్టే. అది పండగ ఎలాగవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎంత మంచి విషయం తెలుసండి. ఆయనంట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాలు చదివితేనండి ఆయన ఎంత త్యాగం చేశాడో భూమి మీదకి వచ్చి. ఈ వచనాల్లో పౌలు గారు రోమీయులకు చెబుతూ మనకు కూడా ఈ విషయాలు ఆలోచింపచేయడానికి రాయబడ్డాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు ఏముందమ్మా అక్కడ? నీతిమంతుని కొరకు సైతము ఏంటమ్మా?
నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదంట. ఎంత బాగుందో చూడండి. నిజమండి, ప్రపంచంలో ఈ మాట. నీతిమంతుని కొరకు ఎవరైనా బ్లడ్ ఉండయి అంటే ఇస్తారు. నీతిమంతుని కొరకు ఎవరైనా కొంచెం కిడ్నీ దానం చేస్తారండి అంటే ఇస్తారు, మంచివాడైతే. ఏమండి, ప్రేమ గలవారు మంచివాళ్ళు నీతిమంతుల కొరకు అయితే 10 రూపాయలు చదరనంటే చదువుతారు. ఒక 100 రూపాయలు అప్పు ఇవ్వండి ఇస్తారు. కొంచెం రక్తం ఇవ్వండి అంటే ఇస్తారు. అవసరమైతే ప్రాణమైన ఇస్తారు. మీకు తెలుసండి, మన రాష్ట్రానికి ప్రియతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన ప్రియులు, ఆత్మీయులు, ఎంతో గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రజల నుంచి మన్నలు పొందుకున్నటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారు తెలుసు మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాన్నగారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాన్నగారు. ఆయన చనిపోయినప్పుడు ప్రపంచంలో ఎంతోమంది ప్రధానులు చనిపోయారు, ముఖ్యమంత్రులు చనిపోయారు. కానండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన చనిపోయాడనే వార్త విన్నవాళ్ళు కొన్ని 100 మంది చనిపోయిన సంగతి మీకు తెలుసు. ఎవరో ఒక ఆయన చనిపోయాడని ఆయనను బట్టి చాలామంది గుండెకి చనిపోయారు, బెంగ పెట్టుకుని చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు. తెలుసు మీకు కదమ్మా. ఎవరు చనిపోయారని వాళ్ళు చనిపోయారు? మాజీ ముఖ్యమంత్రిగా మాకు ఇల్లు కట్టించిన ఆయన, మాకు ఆరోగ్యశ్రీ ప్రసాదించిన మహానుభావుడు, పేదల పెన్నిదిగా ఉన్న ఆయన, మనుషుల మన్నను పొందుకున్న ఆయన చనిపోయాడనే కదా, మంచి వ్యక్తి అని చనిపోయాడనే కదా మిగిలిన వారందరూ గుండాకి చనిపోయారు కదా. ఇది ఎక్కడో జరిగింది కాదు కదా, మన మధ్యలో, మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంగతి. దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఎన్ని 100 సంవత్సరాల క్రితం రాయించాడో చూశారు ఈ మాటని. మంచివాడి కొరకు సైతము ఎవరో ఒకరు చనిపోతారు. మంచివాళ్ళ కొరకు ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరైనా మంచివాళ్ళు చనిపోతే మన గుండె తరుక్కుపోతుంది. ఎవరైనా గొప్పవాళ్ళు చనిపోతే మనకు బాధ కలుగుతుంది. కానీ దుర్మార్గులు చనిపోతే లోకానికి సంతోషం కలుగుతుంది. మంచివారి కొరకు ప్రాణం ఇచ్చే మనుషులున్న ఈ లోకంలో యేసుప్రభు తన ప్రాణం ఇచ్చాడంటే మనం మంచివాళ్ళమండి, మంచివాళ్ళండి ప్రజలు. చూడండి, మంచివారి కొరకు సైతము ఎవరో ఒకరు చనిపోవటం అరుదు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచాడు. అందుకే చెప్తున్నాను, యేసుప్రభు గారు దేవుడు, ఆయన చాలా ప్రత్యేకమైన వాడు. ఆయన ఆలోచనలు ప్రత్యేకం. దేవుడు మనిషి ఒకటి కాదు ప్రియులారా. మనుషుల ఆలోచనలు వేరు, దేవుడు ఆలోచనలు వేరు. ఒరేయ్ నాయనా, బాబు, మీరు మంచివాళ్ళైతే మంచివాళ్ళ కొరకు కూడా మీరు చనిపోవచ్చేమో, కానీ నేనున్నాను చూసారా, అంటే యేసుప్రభు ఉన్నారు చూసారా, ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడంట. ఎలాగని చదవమ్మా. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడంట. ఇదేంటండి, మంచివాళ్ళు కొరకు చనిపోయే మనుషులు ఉన్నారు కదా, పాపుల కొరకు ఎవరు చనిపోతారండి? పాప అన్నవాడు చనిపోతే సంతోషపడతారు కదండి. ఓ రౌడీ షీటర్ చనిపోతే సంతోషం కదండి. ఆ సమాజం అంతా కూడా చల్లగా ఉంటుంది కదండి. ఒక ఉగ్రవాది చనిపోతే ఎలా ఉంటుందండి? ఆ సమాజం హాయమంటూ బ్రతుకుతారు. కానీ ఒక మంచివాడు చనిపోతే గుండె తరికిపోతుంది కదా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప త్యాగమూర్తో మీరు చూడండి. ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయింది పాపుల కొరకంట. అంటే పాపుల కొరకు యేసుప్రభు గారు చనిపోయాడు. ఎందుకని? ఇక పాపం చెయ్యకుండా నీతిమంతుల జాబితాలోకి మీరు వస్తారని. అంతేగాని ఇలాగ పాపములోనే ఉండి పండగ చేసుకుంటారని కాదు. పాపములో ఉండి చేసుకునేది పండగ కాదు, వాళ్ళకి తెలీదు. క్రీస్తు త్యాగాన్ని ఉపయోగించుకుని మార్పు చెందిన వాళ్ళు చేసుకునేది పండగ. అది పండగ అంటే. దేవుని బిడ్డలారా, అందుకొరకు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని యేసుప్రభు గారు చేశారు. ఆయన భుజముల మీద ఉన్న రాజ్య భారం ఉంది చూసారా. యెషయా గారు అంటున్నారు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను,
ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఏ రాజుగారు భుజాల మీద లేని భారాన్ని మొయ్యడానికి యేసుప్రభు గారు వచ్చాడు. ఏ మంత్రి గారు భుజం మీద లేని భారాన్ని మొయ్యడానికి యేసుప్రభు గారు వచ్చారు. ఏంటంటారు ఆ భారం? ఆయనకి రథం ఏది? ఆయన ఎక్కడానికి రథం ఏది? ఆయన ఎక్కడానికి గుర్రం ఏది? ఆయనకు పరిచర్య చేయడానికి భటులేరి? వింటారా? ఆయన పడుకోవడానికి అంతఃపురం ఏది? ఆయన తినడానికి భోజనం ఏది? ఇదంతా భారం కదా. అదంతా మన కోసం కాదా ప్రియులరా? మన కోసం కాదా? మనకి యేసుప్రభు గారు రాక అర్థమైందా? ఆలోచించండి. యేసుప్రభు గారు రావడం మనకు అర్థమైందా ప్రియులరా? లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుదాం చూడండి. లూకాసు సువార్త, లూకా గారు రాసిన సువార్తలో 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడమ్మా? నశించిపోతున్న వాళ్ళని వెదికి రక్షించడానికి వచ్చాడంట. అంతేగాని రక్షించిన వాళ్ళు అలాగే నశించిపోవాలని రాలేదైనా. నశించిపోతున్న యావత్ ప్రపంచ మనుషులను రక్షించడానికి. ఎలా రక్షించడానికి? వెతికి కదా. అక్కడేముందండి? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? నశించిపోతున్న వాళ్ళందరూ ఒక దేశంలో లేరు, వెతకాలి ఎక్కడున్నారో. నశించిపోతున్న వాళ్ళందరూ ఒక ఊర్లో లేరు, రావులపాలెంలోనే నశించిపోవడం లేదు. మన కొమరాజులంకలో ఉన్న వాళ్ళే నశించిపోవడం లేదు, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు నశించిపోవడం లేదు. ఇండియాలో ఉన్నవాళ్ళు నశించిపోతున్నారు, అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవారు, ప్యారిస్, ఏమండి, అలాగే ఇతర దేశాలు, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఏదైనా మీరు తీసుకోండి. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నశించిపోతున్నారు అని వెతికి రక్షించడానికి వచ్చాడంట. ఆ వెతికి రక్షించడానికి వచ్చాడనే మాట ఎంత బాగుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎందుకంటే మనం నశించిపోతున్నామని మీకు అర్థం కావడం లేదు. 1 ఎకరం పొలం ఉందని, కారు ఉందని, 2 అంతస్తుల బిల్డింగ్ ఉందని, ఓ మంచి ఉద్యోగం ఉందని, లేదా మన బంధువులు కువైట్లో ఉన్నారని మనం నశించిపోతలేదనుకుంటున్నాం. మనం నాకు లోటేటండి పాస్టర్ గారు అంటున్నాం. నాకేటండి 10 మందికి పారేస్తానంటున్నాం. 10 మందికి పారేసినా, నలుగురు తీసుకెళ్ళి మనల్ని శ్మశానంలో పారేసినా, మనకేమున్నా ఏమి లేకపోయినా యేసుప్రభు గారి యొక్క రక్షణ, ఆయన వచ్చిన రాక పరమార్థం మీ జీవితంలో మీ బ్రతుకులను మార్చకపోతే మనం కూడా ఎంతున్నా సరే నశించిపోతున్న వారి జాబితాలో ఉన్నామని మాత్రం ఈ రాత్రి మర్చిపోకూడదు. నాకే ప్రాబ్లం లేదనుకుంటున్నాం, అంతే కదండి. యేసుప్రభు గారిని కొట్టుకుంటూ సిలువకు తీసుకెళ్తుంటే మీలాంటి ఆడబిడ్డలు, ఏమా కనికరం కలిగిన బిడ్డలు కూడా పడి ఏడుస్తున్నారు యేసుప్రభు గారు కూడాను. అప్పుడు ఏమనడమైనా చెప్పండి? యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి. మరి ఏం చేయమంటాడు? మీకోసమును మీ పిల్లల కోసం ఏడమన్నా. అదేంటండి? శ్రమలో కష్టములో ఉన్నది ఆయన, మనమా? ఏమా? ఆయనేమో కొట్టుకుంటూ యెరూషలేము వీధుల గుండా సిలువనెక్కించడానికి తీసుకెళ్తున్నారు కదా. వాళ్ళకేంటి? వాళ్ళు దర్జాగా ఉన్నారు. సమస్యలో ప్రాబ్లం ఉన్నది యేసుప్రభువే కదా, మరి ఆయన కోసం ఏడొద్దంటాడేంటి? ఆలోచించండి. ఏమండి, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటే దానికి అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారా క్రైస్తవ బిడ్డల్లో? ఆ మాటకు అర్థం ఏంటి? ప్రమాదంలో ఉన్నది ఆయన, మనమా? ఏమా? మీకోసం ఏడవండ్రా అన్నాడంటే ఎవరు ప్రమాదంలో ఉన్నారు? మనం. ఎందుకంటే ఆయన సిలువనెక్కుతాడు, కన్ను మూస్తాడు, 3వ దినాన్ని సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. ఎవరు అడ్డుకోలేని మహాలోకానికి, అనంతమైన లోకానికి ఎగిరిపోతాడు యేసుప్రభు గారు. ఆయన ఏం డేంజరస్ పొజిషన్లో లేడు. యేసుప్రభు గారు క్రిటికల్ కండిషన్లో లేడు. ఆయన సేఫ్ జోన్లోనే ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుడు దేవుడు దేవుడని ఆరాధించుకుంటూ మార్పు లేకుండా, కుటుంబాలను మార్చుకోలేకుండా యేసుప్రభు కూడా పడి ఏడుస్తున్నారో వాళ్ళు చనిపోతే పరలోకానికి వెళ్ళేలా లేరు. ఆయనేంటి? కన్ను మూస్తే ఆయన మహాలోకానికి వెళ్ళిపోతాడు. పరలోకానికి వెళ్ళకుండా ఉండి ఆరాధన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ, పండుగలు చేసుకుంటూ, ఇదేదో ఆనందం అనుకుని ఇలాగే జీవితాలు ముగిసిపోతే
అందుకే ఆ రోజైనా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకని? మీరు పరలోకానికి రాకుండా బ్రతుకుతున్నారు, మీ పిల్లల్ని కూడా అలాగే సేమ్ యాజిటేజ్గా పెంచుతున్నారు కాదా? చెప్పండి ప్రియులారా. ఈ చర్చికి వచ్చేవాళ్ళు ఏ నీతి మందిరి గురించి చెప్పుకుందామన్నా అంత మంచి క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? అందుకే ఒక మంచి వ్యక్తి గురించి చెప్పాలంటే మళ్ళీ బైబిల్లోకి వెళ్ళిపోతాం. పేతురు అలాగండి, పౌలు ఎలాగండి, దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గంధకాల్లోకి వెళ్ళారని అంటావు. మరి నువ్వు, మరి మనం ఒకసారి ఆలోచించండి. ఓ నీతిమంతురాలైన అమ్మాయి గురించి, స్త్రీ గురించి చెప్పుకోవాలంటే ఎవరి గురించి చెప్పుకోవాలి? బయట చెప్పుకోవాలా లేదా బైబిల్లోకి వెళ్ళి చెప్పుకోవాలా? బైబిల్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏమంటాం? అమ్మో, ఎస్తేరు ఉపవాసం ఉండి రాజ్యాన్ని సంపాదించిందని అంటారు. క్రైస్తవుల్లో ఇంకొక ఎస్తేరు రాలేదా? ఆలోచించండి. పురుషుని సహాయం ఎరగకుండా గర్భం ధరించినందుకు ప్రపంచంలో ఉన్న కళ్ళు, బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో ఉన్న మనుషుల కళ్ళన్నీ అనుమానంగా మరియమ్మ గారి వైపు చూస్తుంటే ఒక మహానుభావుడికి జన్మనివ్వడం కొరకు ఏమండి తల ఉంచుకుని మాటలు నిందలు పడిందే, అలాంటి మధురమైన భక్తి కలిగినటువంటి మహాతల్లి మరియమ్మ గారు ఇంకొక ఆవిడ రాలేదండి సంఘంలో? వచ్చారా? రాలేదా? రాలేదు. ఆ పేతురుతోనే పోయాడు పేతురు, ఇంకో పేతురు సంఘంలో రాలేదు. ఆ పౌలు గారితోనే పోయాడు, ఇంకో పౌలు గారు క్రైస్తవుల్లో రాలేదు. కానీ ఎవరు వచ్చారో తెలుసా? యోధాలు వచ్చారు, 100 మంది. యేసుప్రభు గారిని సిలువకు అప్పగించిన యోధాలు కొదువు లేదు సంఘాల్లో. వింటారా? యెజబేలుకి కొదువు లేదు, కయ్యేనుకి కొదువు లేదు. కానీ అందరూ మాత్రం నేను అబ్రహాముని, నేను సొలొమోను గారిని, నేను రూతుని, నేను మార్తమ్మని నేను గొప్పగా చెప్పుకుంటాను దేవుని బిడ్డలారా. అది కాదు, మన గురించిన క్రీస్తును నమ్ముకున్న నీ సాక్ష్యం ఏంటి మీ ఊర్లో? ఈ సాక్ష్యాన్ని బట్టే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. అందుకే గ్రామానికి పల్లెకి వెళ్ళి యేసుప్రభు గారు సువార్తను ప్రకటించి అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి రక్షకుడిగా పుట్టాడండి. ఆయన పుట్టింది అందుకు, ఇందుకు కాదు. పండగ చేసుకుని భోజనం చేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆయన వచ్చింది అందుకు కాదు ప్రియులారా. నీతిమంతుని కొరకు ఎవరైనా చనిపోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు మంచి ఆయననే కదా చాలామంది చనిపోయారు, గుండె ఆగిపోయింది. ప్రతి కుటుంబాన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి గారు దర్శించొచ్చారు వెళ్ళి. కానీ పాపుల కొరకు చనిపోయిన చరిత్ర ఎక్కడుంది? బైబిల్లో యేసుప్రభు గారు ఒక్కరిలోనే ఉంది ప్రియులారా. ఈ రాత్రి మీరు బాగా ఆలోచించాలి. యేసుప్రభు గారు వచ్చాడు, పని చేసుకున్నారు, పెద్దవాడయ్యాడు, సిలువనెక్కాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి మరలా రాబోతున్నాడు. యేసుప్రభు గారు తిరిగి మరలా రాబోతున్నాడండి. బాగా ఆలోచించండి. యేసుప్రభు గారు రెండవ రాకడలో ఉండవలసినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు సంఘాలన్నీ సిద్ధపడి ప్రభుతో పరలోకం వెళ్ళడానికి ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకం లేకుండా నీతిగా బ్రతకండని తన స్వరక్తం ఇచ్చి మన జీవితాల్ని కాపాడాడే. ఆయన రక్షకుడిగా పుట్టాడు ఈ లోకంలో. ఆయన పుట్టినప్పుడు ఈరోజు మనకున్నంత దర్జా లేదండి. మీకు తెలుసా? లోకాసు వార్తలో దేవదూతలు వచ్చి పశువుల కాపరులతో చెప్తున్న మాటలో ఎంత విషాదకరమైన సంగతి ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం ప్రియులారా. 10వ వచనం చూడండి ఒకసారి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అంటే ఎంతమందికండి? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషం అంట. అంటే పండగ అనుకుంటున్నారా? పాపపు జీవితాల నుంచి విడుదలించడానికి వచ్చాడు ఒక ఆయన. అలా విడుదల పొందితే మీకు పండగే. కానీ ఇంకా పాపంలో ఉండి కేక్ కట్ చేసుకుని కోడి మాంసం కూర కొబ్బరాన్ని వండుకుంటే అది పండగ కాదు. బాగా ఆలోచించాలి. ఏమా ఓ మాట చెప్పనా? చిన్నతనంలో ఇప్పుడున్న ఈ మాయిదారి కోళ్ళు చిన్నతనంలో లేవు తెలుసా? కోడి మాంసం ఎక్కువైపోయింది, ఎక్కతెక్కలైపోయింది.
మరి ఈ మాసం కూడా వేరే ఏదో మాసం అంట, కార్తీక మాసం అంట. కోడి మాసం కూడా రేటు ఏమైంది? తగ్గింది కదా. అసలు చిన్నతనంలో కోడిని కోసుకుంటే తలకాయ కూడా పాడేసేవారు కదండి. చిన్నప్పుడు నాటుకోడి కోసుకుంటే, ఈ మాయిదారి కోళ్ళు లేనప్పుడు తల కూడా కాల్చేసి కూరలో వండుకునేవారు. ఇంకా మీరు చూస్తే లోపల పేగులు కూడా కడిగేసి ఉండేవారు. ఎందుకంటే కోళ్ళు ఎక్కడివి? ఇప్పుడు కోడిలో తల పాడేస్తున్నారు, ఇంతంత కాళ్ళు పడేస్తున్నారు, ప్రేగులు పడేస్తున్నారు, అన్నీ కూడా పడేస్తున్నారు. ఇకపోతే అన్నం వడ్డించినప్పుడు మీరు చూడండి, అన్నం వండించినప్పుడు ఇంతంత ముక్కలు వేస్తే అంతొక ముక్క ఇంతొక ముక్క చిన్న చిన్న గిల్లుకుని ప్రతి ఆకు మీద ఇంతంత మాంసం వదిలేసి లేచిపోతున్నారు. అవునండి, కుక్కలు తినలేక చచ్చిపోతున్నాయి బయట. వింటారమ్మా? ఈదిలో పెళ్ళైతే కుక్కలకే పండగంట. అలాగా మనం తినేటువంటి లగ్జరీ భోజనాలకి, ఈ సుకుమారమైన భోజనాలకి కోడి మాంసం 100 రూపాయలకి కేజీకి వచ్చేస్తుందంట. చచ్చిపోతున్నారు, వండలేక తినలేక చచ్చిపోతున్నారు. ఎవడు ఆకు మీద చూసి నిన్న ముక్కలు తెలిసి లేచిపోతున్నారు దర్జాగాను. చూసారా? చిన్నతనంలో ఇలా లేదు. ప్రియులారా, పండగ అనేసరికి చిన్నతనంలో ఏం చేశారంటే కోడి మాంసం తెచ్చుకునేవారు కాదు, కోడిని కోసుకునేవారు. ఏం చేసేవారు? కోడిని కోసుకునేవారు. కోడిని కోసుకుంటే ఎవరికి పండగ? మా కోడికా మనకా? బాగా చెప్పాలి. కోడిని కోసుకున్నాం అనుకోండి, పండగకి కోడిని కోసుకుంటాం. కోడికి పండగ మనకు పండగ? పండగ మనకి. మరి కోడికి ఏంటి? సేమ్ యేసుప్రభు గారు పుట్టు కదండి. యేసుప్రభు గారు పుట్టుక సేమ్ పండగలో కోడిని కోసినట్టుగా జరిగింది. ఏంటంటే ఆయన చనిపోవడానికి వచ్చాడు భూమి మీదకి, బలైపోయాడు. కోడి బలైనట్టు బలైపోయాడు. కోడికి పండగ ఏంటండి? ఆయనకి పండగ ఏంటండి? ఆయన పుట్టాడని మనకు పండగ అండి బాబు. మనం సుఖపడుతున్నామండి భూమి మీద. ఎన్ని సంవత్సరాలు ఇలాగా? ఎన్ని సంవత్సరాలు? హృదయం రాయి అయిపోతే ఆ రాతికి ఏ వాక్యం చెప్పినా అర్థం కాదండి. మెత్తని హృదయాలుగా మార్చుకోవాలి. మారాలి ప్రభు కొరకు. యేసుప్రభు గారు ఎందుకు పుట్టాడండి? పాపం చేయొద్దురా అని చెప్పడానికి పుట్టాడు, వ్యభిచరించకరా అని చెప్పడానికి పుట్టాడు, దొంగతనం చేయకరా అని చెప్పడానికి పుట్టాడు. ఇంకెందుకు పుట్టాడు? ఒరే తాక్రా బాబుని పుట్టాడు అని చెప్పడానికి పుట్టాడు, త్రాగకూడదని చెప్పడానికి పుట్టాడు. చాలామంది తాగేసి మరి పండగ చేసుకుంటారు. అసలు తాగొద్దని చెప్పడానికే పుట్టాడు ఆయన. అదా పండగ? అదేనండి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకానికి యేసుప్రభు గారు వచ్చినటువంటి ఆ సంకల్పం వేరు, మనం అనుభవిస్తున్న ఈ భోగం వేరు. ఆయన వచ్చిన పద్ధతి వేరు, ఆయన వచ్చిన కారణం వేరు, ప్రపంచం ఆయన ఉపయోగించుకుంటున్న కారణం వేరు. అయిపోయింది క్రిస్మస్. ఇదేనా పండగ? ఈ మాత్రం దానికి మహానుభావుడు సర్వసుఖాలు విడిచిపెట్టి భూమి మీదకి రావాలా ప్రియులరా? భూమి మీదకి రావాలా? దేవదూత పశువుల కాపరులతో అంటుంది, ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బాబా ఎంత బాగుందో చూడండి. ఏమండి, బాగా వినాలి. దాటేయకండి, దూకేయకండి, నిలబడండి, వినండి బాగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడా? ఆయన కొరకు పుట్టాడా? అమ్మా, మీ కొరక. మరి మీరెవరి కొరకు? ఆలోచించండి. మా అన్నగారికి కుమారుడు పుట్టగానే, ఏమండి, చెల్లికి ఆడపిల్ల పుట్టగానే ఏమంటారంటే, ఒరే అది వీడి కోసమే పుట్టిందిరా అంటారు. వెంటనే పేరెట్టేస్తారు. చిన్నప్పుడు పేరెట్టేశారు, ఇంకెవడొక చేయడానికి వీల్లేదంటారు. ఆలోచించారా? పెద్ద అయిన తర్వాత నువ్వు నా కోసమే పుట్టావే, నేను నీ కోసమే పుట్టాను అంటాడు. మనం మన కోసం పుట్టుకున్నామని చెప్పుకుంటున్న ఈ ప్రపంచంలో నిజమే, మీరు మీకోసమే పుట్టారేమో, కానీ యేసు ప్రభు తన కోసం పుట్టలేదండి.
యేసుప్రభు గారు తన కోసం పుట్టలేదు. తన కోసమే పుట్టుంటే మనకలాగే 2 అంతస్తుల బిల్డింగ్ ఉండేది ఎక్కడ చోట ఆయనకి. ఏది యేసుప్రభు గారు మన కోసమే పుట్టుంటే ఆయనకు కూడా ఒక మంచి అందమైన భార్య ఉండేది. ఏది మరి? ఆయన కూడా తన కోసం పుట్టుంటే 10 ఎకరాల పొలమైన ఆయన పేరు మీద ఉండాలి. ఏది? 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉండాలి. ఆయనకున్న మహిమలకి ఏముండాలి? ఆయనకున్న వరాలకి ఆయన దగ్గర ఏముండాలి? ఏముంది ఆలోచించండి ప్రియులారా. అందుకే ఆయన మీకోసం నా కోసం పుట్టాడు కానీ ఆయన కోసం పుట్టలేదు. మరి మీరెవరి కోసం పుట్టారు? ఆయన మీకోసం పుట్టినప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని క్రొత్తగా మీరు ఆయన కోసం పుట్టొద్దా? పుట్టారా? ఆలోచించండి. ఇలాంటి విషయాలు మనకెవరు చెప్పరు. తరతరాల ప్రజలు కాలగర్భంలో కలిసిపోతున్నారు. దేవుని మాటలు వినిపించేటువంటి మరి సరైన వాళ్ళు లేకపోవడం వల్ల సమాజం నాశనం అయిపోతుంది. యేసుప్రభు గారు మీ కొరకు పుట్టాడనే మాట ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఆ మాట చదువుతున్నప్పుడు నిజంగా గుండె తెరుక్కుపోతూ ఉంటుంది. ఆహా, మన కోసం పుట్టాడా? మన కోసం పుట్టాడు కనుకనే ఆయనకి ఇల్లు లేదు, మన కోసం పుట్టాడు కనుకనే ఆయనకి భార్య లేదు. మన కోసం పుట్టిన వాళ్ళకి ఏమీ లేదండి. మనమే ఆయన ఆస్తి, మనమే ఆయన సంపద, మన కోసమే ఆయన జీవితం, మన కోసమే పుట్టాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే వచ్చాడు, మన కోసమే తిరిగి రాబోతున్నాడు. ఆ మనం అనే ఆయన ఈ త్యాగాన్ని గమనించుకునే బిడ్డల్లాగా బ్రతుకుతున్నాం. అసలు ఆలోచన చేయాలి ప్రియులారా. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలంట. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండబెట్టి ఉన్నారంటే బాగా వినాలి, ముగిస్తాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఏ ప్రభు పుట్టాడని పట్టుచీర కట్టుకున్నారో, ఏ ప్రభు పుట్టాడని సూటు బూటు వేసుకున్నారో, ఏ ప్రభు పుట్టాడని సంఘాలన్నీ మేకప్లు వేసుకుని లిప్టిక్ వేసుకుని గలగలాడిపోతున్నాయో, ఆ ప్రభు పుట్టినప్పుడు ఎక్కడ పడు ఏమి చుట్టారంట ఆయనకి? ఏం చుట్టారు? పొత్తుగుడ్డలు అంటే ఏంటమ్మా తెలుసా? పొత్తుగుడ్డలంటే అమ్మ కట్టుకున్న చీరని చించి పిల్లోడు పక్కలో 1కి 2కి వేసినప్పుడు తడిచిపోకుండానికి వేసే బట్ట ముక్కలు, గుడ్డ ముక్కలు. అది తెలుసండి. ఇప్పుడు మన పిల్లోడికి ఏం వేస్తామండి? పిల్లోడు హాస్పిటల్లో పుట్టగానే ఆడికి మంచి ఉయ్యాలు కొనేస్తాం. ఫస్ట్ ఉయ్యాలు కొనేసేసి ఆడ వేసిన పాస్ కాడకు అంటుకోకుండా డైపర్లు ఏదో వచ్చేసాయి, అందులోనే చావాలి, ఆడికి అందులోనే ఒరిసిపోవాలి. కోతి పిల్లకి ఎట్టినట్టు ఎడుతున్నాం వాడికి. చూసారా? కోతులకు తగిలించినట్టు రకరకాల అన్నీ వచ్చేసాయి. డైపర్లు గీపర్లు తొడిగేసాడిని, ఇంత లావు చేసేసాడిని. పాస్కేసిన టూల్స్కి వెళ్ళిన తడిచిపోకుండానికి ఒక చక్కటి బెడ్షీటు, మంచి ఉయ్యాలండి. ఈ ప్రపంచాన్ని వచ్చడానికి పుట్టిన ప్రభుకి ఏమండి కింద వేయడానికి చీటేది? ఎప్పుడైనా ఆలోచించారా? కొత్త బట్టలు కుట్టించుకొని మీరే మురిసిపోయారు, పిండి వంటలు చేసుకొని మీరే ఆనందం. వచ్చిన బంధువులు వాళ్ళని చూసి ప్రార్థన కూడా మానేస్తాం. ఒకసారి మన ఇంటికి చుట్టవడానికి వస్తే ఆ రోజు ప్రార్థన పోయినట్టే. చూసారా? ఎందుకు రాలేదామంటే చుట్టం వచ్చాడని అంటారు, పోయినట్టే. పండగ ముసుగులో సుఖపడుతున్న దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని ఉద్ధరించి పుట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ సుఖం కూడా లేదండి. అందుకే అమ్మ చిరిగిపోయిన చీర చించి పక్కలో వేసిన పొత్తి గుడ్డలతో ఎక్కడ పడుకోబెట్టాడు? వస్త్రములు చుట్టి పశువుల తొట్టిలో, కాస్ట్లీ ఉయ్యాల్లో కాదు. ఈరోజు మన పిల్లలు అందులో ఉన్నారు. నేను గల్ఫ్ దేశం వెళ్ళినప్పుడు చూశాను. నేను అక్కడ చాలామంది పిల్లల్ని ఎత్తుకోవట్లేదు, మనోళ్ళే. మరి ఏం చేస్తారు? సూపర్ మార్కెట్లోకి వెళ్ళగానే చిన్న చిన్న బళ్ళు ఉంటాయి, అందులో కూర్చోబెట్టి తిప్పుతూ ఉంటారు చక్కగాను. ఎంత ఖరీదైన ఉయ్యాల్లో,
20,000 30,000 1,00,000 చిన్నపిల్లలు ఉయ్యాలు కూడా ఉంటాయండి. 1,00,000 రూపాయలు. ఎంత లగ్జరీగా మన పిల్లలు ఉన్నప్పుడు జగత్తును కలిగించిన రక్షకుడైన ప్రభు ఎలాంటి చోట పడుకొని ఉండాలి? మీకు మనసు ఉంటే ఎప్పుడైనా మనసు చివుక్కుమనిపించాలి. లోకాలను కలిగజేసిన కుమారుడు, దేవుని ప్రియకుమారుడు, మన రక్షకుడు ఇంత దీనంగా ఉయ్యాల తొట్టండి, అది పశువుల తొట్టులో పడుకుని ఉంటాడా? మన పిల్లలైతే మీరు అందులో పడుకోబెడతారా? ఒకసారి ఆలోచించండి. దేవుడండి, దేవుడు దేవుడు అంత తగ్గించుకుని మన కోసం వచ్చినప్పుడు ప్రియులారా, మనం ఎంత తగ్గించుకున్నాం? ఆ దేవునికి ఎంత గౌరవం ఇచ్చాం మనం? ఆ దేవుని కొరకు ఎంత ఆలోచిస్తున్నాం? ఈ రాత్రి మీరు ఆలోచించాలి. మీరు మారాలి, మీ సమాజం మారాలి, మీ కుటుంబాలు మారాలి, మీ మనసులన్నీ పూర్తిగా దేవుని వైపు తిరగాలి. అప్పుడే దేవునికి పండగ. అంత దీనుడిగా పుట్టిన మహానుభావుడు ఆ బాధంతా మరిచిపోవాలంటే ఆ బాధను మరిపించేటంత గొప్ప జీవితం ఆయన కొరకు మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, చిన్నతనం నుంచి కష్టపడి పెంచిన తల్లిదండ్రులు తమ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోతారో తెలుసా? తమ బిడ్డలు ప్రయోజకులై గొప్ప గొప్ప జీతాలతో తల్లిదండ్రులను చూస్తున్నప్పుడు. చిన్నప్పటి నుంచి నేను పడిన భారం అంతా మర్చిపోయాను రా, నా కొడుకు ఎదిగొచ్చాడు రా అంటారు. నిజం. యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చి ఇప్పుడు నా కష్టం, ఆ భారం ఏమండి, ఆయన భుజముల మీద ఉన్నటువంటి రాజ్యభారం అంటే అర్థం ఏంటండి? గుర్రం ఉండదు, రథం ఉండదు, సింహాసనం ఉండదు, కిరీటం ఉండదు, భటులు ఉండరు. కానీ ఒక్కడే సామాన్యులైనటువంటి శిష్యులను తయారు చేసుకుని పల్లికి వెళ్ళి బెత్లెహేములో జన్మించిన యేసుప్రభు గారు ప్రపంచాన్ని దేశాలకు తన వార్త చాటబడింది. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరెంత గొప్ప దేవుని నమ్ముకున్నారో ఈ రాత్రి ఆలోచించాలి. ఎంత త్యాగంతో కూడుకున్న ప్రభువు నమ్ముకున్నారో ఈరోజు మీరు ఆలోచించాలి. అదే క్రిస్మస్కి అర్థం. ఆయన తన కోసం పుట్టలేనప్పుడు నేను నా కోసం కూడా పుట్టలేదని మీరు తెలియాలి. ఆయన మన కోసం పుట్టినప్పుడు మనం ఆయన కోసం పుట్టిన వాళ్ళుగా బ్రతకాలి. ఆయన మన కోసం వచ్చినప్పుడు మీరు ఆయన కోసం కదిలి వెళ్ళి ఆయన మాటలు ప్రకటించాలి. అది ఆయన మీ అవసరాలు తీరుస్తున్నప్పుడు ఆయన అవసరం ఏంటి అనేది వెతకాలి. ప్రియులారా, ఆలోచించండి. అందుకోసమే మన మధ్యకు వచ్చాడు మహానుభావుడు. తిరిగి మళ్ళీ రెండో రాకల్లో కూడా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయనతో పాటు మహాలోకంలో ఉండాలంటే ఇప్పుడు మారాలి. ఇప్పుడు మారుమనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి, సమాజాన్ని దేవుడు మాటలతో వెలిగించాలి. ప్రియులారా, ఆలోచించండి. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. యేసుప్రభు గారు ఎంత కృపతో, ఎంత గొప్ప సంకల్పంతో మన మధ్యకు వచ్చాడో మీకు వివరించాను. ఆలోచించండి. సంవత్సరాలు, వారాలు, కాలాలు వెళ్ళిపోతున్నాయి. ఇలాగే మారిపోదామా? ఇలాగే ఉండిపోదామా? మారదాం ప్రియులారా. ప్రభు రాకండని మనం నిష్ప్రయోజనం చేసుకోవద్దు. మారదాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బంగారమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం తండ్రి. లోకంలో సామాన్యుడిగా పుట్టిన సర్వోన్నతమైన మా ప్రభు ఎంత గొప్ప దేవుడు నాయనా. తన కోసం పుట్టలేదనే మాట మమ్మల్ని కదిలించింది. మేము మారాలని సమస్తాన్ని విడిచిపెట్టి మా మధ్యకు వచ్చిన ప్రభు ఎంత గొప్పవాడు. ఆయన భుజముల మీద ఉన్నది సుఖం, సంతోషం కాదని, భుజముల మీద ఉన్నది రాజ్య భారమని, ఏమీ లేకపోయినా ఆత్మీయ పాలన అందించాలనే మాటలు ఇదిగో మీ బిడ్డలకి, కొమరాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి మీ బిడ్డలకి, క్రైస్తవ బిడ్డలందరికీ మీ మాటలు తెలియపరచుండగా ఈ రాత్రి ఆలోచించి ఇంకా రక్షణ లేని బిడ్డలను రక్షణలోకి నడిపించండి. మార్పు లేని బిడ్డలు మారు మనసు కలిగించి బ్రతకడానికి సహాయం చేయండి. మరి దీన సేవకురాలని జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు సత్యని ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి తమ్ముడికి కావలసిన తెలివి, జ్ఞానమును మరి అన్ని విధాల సహకారం అందించండి. ఇదిగో నీ బిడ్డలని సన్నిధికి వచ్చారు ప్రభువా. నాయనా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న బిడ్డలకి పరిష్కారాన్ని చూపించండి. తండ్రిగా ఆదరించండి. విడిచి వెళుతున్న బిడ్డలకి, వెళుతున్న మాకు మీ కృపా కాపుదను అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.